ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అని అంటున్నారు. కానీ మరి సిలువలో యేసుక్రీస్తు రక్తం గార్చడం లేకపోతే ఆయన్ని పనిష్ చేయటం అది ఎంతవరకు మంచి శుక్రవారం అవుతుంది? ఒక వ్యక్తి మరణం ఎవరికైనా హ్యాపీనెస్ కలుగజేస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతోషాన్ని కలుగచేయదు. ఖచ్చితంగా మరణ దినం అనేది ఇట్ సీమ్స్ టు బి ద మోస్ట్ వీపింగ్ డే. కానీ ఇక్కడ సృష్టి యావత్తు కూడా ఆయన చిత్తానుసారంగా సిలువలో ఆయన రక్తం కార్చిన విధానాన్ని బట్టి మనకు రక్షణ కలుగుతూ ఉంది. సిలువ పైన మాట్లాడినటువంటి మాటలు ఎందుకు అమూల్యమైనవి అనంటే, ఆయన పరిచర్య చేసినన్ని దినాలు చాలా ఉపమానాలు చెప్పాడు, చాలా మాటలు చెప్పాడు, చాలా దేవుని చిత్తానుసారమైనటువంటి లేఖనాలను తెలియజేశాడు. శోధనల గురించి చెప్పాడు, శోధనలో నుంచి ఎలా బయటకు రావాలో చెప్పాడు. చాలా విషయాలు ఆయన విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3.5 years ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఇప్పటికీ కొత్త నిబంధనలో ఆయన చెప్పినటువంటి మాటలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అంతేకాదు శిష్యులు 12 మంది శిష్యులు వారు చూసినటువంటి విషయాలు, క్రీస్తు జననము నుండి మరణ దినం వరకు వారి కళ్ళారా చూసినటువంటి అనుభవాలను సువార్త రూపంలో, ఆ తర్వాత సువార్తల తర్వాత యేసుక్రీస్తుని నమ్మినటువంటి పౌలు ద్వారా అనేక సంఘాలకు దేవుడు హెచ్చరించినటువంటి మాటలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తును ఉద్దేశించి మాత్రమే రాయబడినాయి. అంతేకాదు వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ద క్రూసిఫికేషన్ ఆఫ్ గాడ్? యేసు ప్రభు మన కోసం శ్రమ పొందటానికి ఒక కారణం ఉంది. అది ఏమిటి అనంటే, ఆయన శిలువ ద్వారా మనకు విజయం కలుగజేయబోతా ఉన్నాడు. గమనించండి, ఆ రోజుల్లో రోమ ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటిది శిలువ అనేది భయంకరమైనటువంటి శిక్ష. ఎవరికో దొంగలకో నరహత్య చేసినటువంటి వారికి, లేకపోతే పెద్ద శిక్ష, అతిపెద్ద శిక్ష ఏంటంటే శిలువ మీద ఒక మనిషిని వేలాడతీయటం. శిలువ మీద ఒక మనిషిని వేలాడతీయటం. శిలువ మీద ఆయన కార్చినటువంటి రక్తం, వాస్తవంగా పనిష్మెంట్ అనేది అది ఒక మంచి మనిషికి ఇవ్వాల్సిన పరిస్థితి కాదు. అక్కడ ఆఖరికి రాజు కూడాను ఇది నాకు సంబంధం లేదని చేతులు కడుక్కొని పక్కకి వెళ్ళిపోయాడు. అంటే రాజుకు కూడా తెలుసు ఈయన ఏమి తప్పు చేయలేదని. తర్వాత అప్పటి వరకు ఆయన కార్యాలు చూసిన వారు, మేలు పొందిన వారు, శిష్యులు అందరూ కూడా సిలువ వేయండి అని చెప్పారు. అసలు ఏంటి ఈ చేంజ్ అసలు ఎటువైపు దారి తీస్తూ ఉంది? ఒకసారి ఆలోచిస్తే భయం వేస్తుంది. ఇప్పటిదాకా మనతోనే ఉంటారు, మనతో ఉండి సడన్గా మనకు ఎదురు తిరిగి మనకు అపోజిషన్ అయితే ఎంత బాధ వేస్తుంది? అప్పటి వరకు మనతో కలిసి నడిచి, మనతో ఉండి, మన మాటకు నువ్వు అన్నది అన్నట్టు అని సడన్గా రివర్స్ అయ్యి నువ్వు చేసింది తప్పు అని అంటే ఎలా ఉంటుంది? యేసు ప్రభు ఆయనతో ఉన్నప్పుడు వారందరూ కూడా చూశారు. ఎవ్రీబడి గాట్ సమ్ బెనిఫిటెడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక విధంగా ఆయన దగ్గర మేలు పొందినటువంటి వారే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ రావాలంటే శ్రమ కావాలి. ఫలితం రావాలి అని అంటే ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి.
ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి. మీరు చూడండి, ఈ మధ్య ఒక వీడియో చూసాను నేను. 2 ట్రైన్లు, అంటే ఒక ట్రైన్ మధ్య ఒక భోగికి ఒక భోగి, అంటే ఇంజన్కి ట్రైన్ మధ్యలో ఒక అతను నుంచుంటాడు. నుంచుని ట్రైన్ ఫోర్స్గా వచ్చి దాన్ని తగలాలి. తగిలినప్పుడు ఈ కొక్కెను తీసి దాన్ని తగిలిస్తాడు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అది పొరపాటున అటు ఇటు అయ్యిందా నలిగిపోవటమే. సో సమ్వన్ షుడ్ డూ. రెండోది, పైకి చాలాసార్లు కరెంట్ పోల్కి వెళ్ళినప్పుడు పైకి ఎక్కి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కవర్ జస్ట్ కొంచెం మిస్ అయినా మరణించడమే. కానీ వారు పొందినటువంటి శ్రమ ద్వారా ఆ ట్రైన్ ఇంజన్ లింక్ కలపనోడు అక్కడ లేకపోతే ట్రైన్ కదలదు. ఆ గమ్యస్థానానికి మనం వెళ్ళలేము. ఈ కరెంటు వాడు పైకెక్కి కనెక్షన్ ఇవ్వకపోతే మనం ఖచ్చితంగా కరెంటును తీసుకోలేము. అలాగే యేసయ్య మన కోసం మన కోసం ఆయన సిలువలో రక్తం కార్చకపోతే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేదో. కాబట్టి ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన మరణము ద్వారా మనకు రక్షణ కలుగుతూ ఉంది. అంటే వై ఇట్ ఈస్ గుడ్ ఫ్రైడే అంటే, ఇది ఎందుకు మంచి శుక్రవారం అని అంటే, యేసయ్య అంటే క్రీస్తు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడింది ఈరోజు. ఇట్ మైట్ బి ద క్రూసిఫికేషన్, ఇట్ మైట్ బి ది పర్సెక్యూషన్. అది ఎంత హింసైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ద అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే మనల్ని పాపంలో నుండి రక్షించడానికి దేవుడు చేసినటువంటి ఈ ప్రణాళిక. అందుకనే యేసయ్య మన కోసం సిలువలో రక్తం కార్చాడు. సరే, ఈ మాటల్లో 7 మాటలకు ఒక్కొక్క మాటకి ఒక్కొక్క డెఫినేషన్ ఉంది. ఇందాక సలోమి మొదలుపెట్టింది, కొన్ని మాటలకు ఒక్కొక్క మాటకు ద థీమ్ చెప్పేసింది. ఆ చెప్పిన తర్వాత ఆ వాక్యం చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. మీరు ఒకసారి ఆ టైటిల్స్ ఫాలో అవ్వండి. మొట్టమొదటిది క్షమాపణ. అందుకనే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. సో గాడ్ వాంట్స్ టు ఫర్గివ్ యూ. అంతేకాదు, దేవుడు మనల్ని క్షమించినట్లు మనము కూడా ఇతరులను క్షమించే స్థితిలోకి మనము రావాలి. ఆయనను కలిగినటువంటి మనము క్షమాపణతో ముందుకు నడవాలి. రెండోది, ఆయన సిలువ మీద పలికినటువంటి రెండో మాట, అక్కడ కూడా ఆయన మినిస్ట్రీ చేశాడు. ఆయన కళ్ళ ముందు 2 దొంగలు ఉన్నారు. వారితో నేడు మీరు నాతో పరదైసులో ఉందురు అనగా అక్కడ ఆయన రక్షణ ఇచ్చాడు. సో మూడో మాట, హీఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. దేవుడు తనకిచ్చినటువంటి తల్లిది బాధ్యత ఆయన అప్పచెప్తా ఉన్నాడు. సో ఆయన హీ గివ్స్ ద వాల్యూస్, ద హ్యూమన్ రిలేషన్స్ అని మనం చెప్పవచ్చు. తర్వాత 4వది ద గ్యాప్. ఆయన బాధ ఏంటి అనంటే, దేవుడు తన చెయ్యి విడిచిపెట్టబోతున్నాడు. దెర్ మస్ట్ బి సమ్ గ్యాప్. అంటే ఆయన జీవించినంతసేపు దేవునికి ఈయనకి సరైన సంబంధం ఉంది. కొద్ది నిమిషాల్లో హీఈస్ గోయింగ్ టు డై. ఆ తర్వాత ఆ మరణం మేక్స్ ఎ గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ క్రైస్ట్. దానిని ఆయన తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఆ బాధ గురించి, ఆ గ్యాప్ గురించి ఆయన విచారం పొందుతూ ఉన్నాడు. తర్వాత 5వది, ఆయన దప్పుకొని ఉన్నాడు. ఆయన దప్పుకొని ఉన్నాడు. దప్పుకొని ఉన్నాడు అని అంటే హిస్ థర్స్టీ. ఆయనకు ఉన్నటువంటి బాధ ఏమంటారంటే, దాన్ని మనందరికీ ఆయన విడుదల కలుగు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన పొందినటువంటి గాయముల ద్వారా. అంతేకాదు, ఆయనకున్నటువంటి ఈ లోకంలో ఆయనకున్నటువంటి దప్పిక ఏంటంటే, ప్రతి ఒక్కరిని రక్షించాలి. థీమ్. తర్వాత
ఏడోది సమాప్తమాయను. సమాప్తమాయను అంటే హిస్ విల్ వాజ్ ఫుల్ఫిల్డ్, త్రూ దట్ హీ గాట్ ద విక్టరీ. అంటే ఆయనకు విజయం వచ్చింది. సమాప్తమాయను, ఇట్ హ్యాస్ ఫినిష్డ్. మనం ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్స్ వచ్చేటప్పుడు మేము కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాసిన వెంటనే అది సక్సెస్ అని చెప్తుంది. మనం ట్రాన్సాక్షన్ చూసినప్పుడు సక్సెస్ అని చెప్తుంది. అంటే ఈ సమాప్తమైనది అని ఆయన ఎందుకు అన్నాడు అని అంటే, ఇట్ సీమ్స్ టు బీ ఎండ్, విక్టరీ, విజయం వచ్చేసి చివరిగా ఆయన హీ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ గోయింగ్ టు రీయూనియన్ విత్ ద గాడ్. దేవునితో తిరిగి మరలా కలవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈసారి ఆయన దేవునితో కలవబోతూ ఉన్నాడు. గమనించండి, హీఈస్ గోయింగ్ టు రీయూనియన్. లూకాసు వార్త 46వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 46 చదువుదాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హీఈస్ గోయింగ్ టు డై, ద లాస్ట్ వర్డ్ ఆన్ ది క్రాస్. ఆయన హీఈస్ గోయింగ్ టు రీయూనియన్, దేవునితో కలవబోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. ఆయన తన ఆత్మను అప్పగించుకోబోతా ఉన్నాడు. మొదటి నుంచి కూడా స్పిరిట్, దేవుని దగ్గర నుండి ఆయన ఇచ్చినటువంటి ఊపిరి ద్వారా అవ్వ ఆదాముకు దేవుడు ఆత్మనిచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన రూపంలో నేలమంటితో నరుని సృజించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయను. అట్ దట్ మోమెంట్, ఆ క్షణమందే మనిషికి ఆత్మ వచ్చింది. ఈ ఆత్మని మనిషి సక్రమంగా దాచిపెట్టుకోలే, పరిశుద్ధంగా కాపాడుకోలే, దేవునికి విరోధముగా ఉన్నాడు. అంతేకాదు, మరి అవ్వ ఆదాము పండు తిన్నందువలన ఎలా మరణించారు? దే హ్యావ్ నాట్ డైడ్. శారీరకంగా వారు చనిపోలా. నీవు తినుదినమున నిత్యముగా చచ్చెదవు అని చెప్పినప్పుడు దే డైడ్ ఇన్ ద స్పిరిట్. అంటే దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు ఫెయిల్ చేశారు. హెన్స్ ద సిన్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ది లైఫ్ ఆఫ్ ద హ్యూమన్. దాన్ని బట్టి పాపము మనిషిలోనికి ప్రవేశించబడింది. చాలాసార్లు దేవుడు చాలా ఉద్దేశాలు మనకు చెప్తాడు, కానీ చాలా విషయాల్లో ఆయన ఇలా ఉండాలని కోరుకుంటాడు మనల్ని. బట్ మనం దాని నుంచి తప్పిపోతాం. ఆయన చిత్తము మన జీవితంలో చేయాలనుకుంటాడు. నా రూపంలో తయారు చేసినటువంటి ఈ మనిషి నా కోసం ఉండాలనుకున్నాడు, బట్ దట్ వాజ్ ఫెయిల్. కానీ మనిషి ఫెయిల్ అవుతూనే వచ్చాడు. కొద్ది రోజులు బాగుంటున్నాడు, కొద్ది రోజులు ఫెయిల్ అవుతున్నాడు, కొద్ది రోజులు బాగుంటున్నాడు, కొద్ది రోజులు ఫెయిల్ అవుతున్నాడు. ఈ స్పిరిట్ అనేది దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంది. బట్ గాడ్ హ్యావ్ ఏ గ్రేట్ ambition that the spirit must be reunite with the God as the Holy Spirit. నా మాటలు అర్థమవుతున్నాయా? యేసయ్య ఆయన ఆత్మను అప్పగించుకుంటున్నాడు అని అంటే, దేవుడు యేసయ్యకి ఇచ్చినటువంటి ఆత్మ ఎలా ఇచ్చాడో దాన్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెడతా ఉన్నాడు. ఎవ్రీబడి షుడ్ డూ దిస్ అని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఆత్మ ఎప్పుడు దేవునికి మరలా మనం అప్పగిస్తాము అని అంటే, వెన్ యూ బిలీవ్ ఇన్ ద క్రైస్ట్, వెన్ యూ యాక్సెప్ట్ ద జీసస్ క్రైస్ట్ యాజ్ ద పర్సనల్ సేవియర్. దేవుణ్ణి నీవు సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు చెడిపోయినటువంటి మన జీవితం, చెడిపోయినటువంటి మన శరీరం, చెడిపోయినటువంటి మన ఆత్మ దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన సిలువలో మన కోసం రక్తం కార్చాడు. This must be not a temporary, this must be an eternal
ఇది ఒక్కసారితో అయిపోయేది కాదు. దీనికి ఎండ్ పెట్టాలి. ఈ ఈ దేవుని మాట మనిషి వినకపోవటం అనేది ఆపాలనుకున్నాడు యేసయ్య. దేవుని చిత్తాన్ని జరిగించాలనుకున్నాడు యేసయ్య. అందుకనే ఆయన మన కోసం సిలువలో రక్తం కార్చాడు. మనం చూసినప్పుడు చాలామంది చాలా ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూసినప్పుడు నిజమే, ఒక చిన్న చిన్న గాయం అయితే తట్టుకోలేం మనం. మొన్న నాకు ఒక ఈవినింగ్ అరౌండ్ 7 ఆ టైం అవుతుంది, సడన్గా ఈ ఐ సైట్ ఆగిపోయింది. ఎవరైనా చూస్తే నాకు వాళ్ళ ఫేస్ కనపడట్లా, ఫేస్ నల్లగా కనపడుతుంది. నాకు భయం వేసింది. నేను అనుకున్నా నిజమేనా అనుకున్నా. ఈ కన్ను ఎవరో గట్టిగా పట్టుకోతున్నట్టు అనిపించింది. ఒక చిన్న చాలా చిన్న సమస్య అది. నేను వెళ్ళి చల్లటి నీళ్ళతో కడుక్కొని కాసేపు కళ్ళు మూసుకున్న తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. ఒక మనిషిని చిత్రవదలు పెట్టాలి అని అంటే ఒక పద్ధతి ప్రకారం కొట్టరు. అర్థమవుతుందన్నమాట. యేసయ్యని రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు మామూలు వాళ్ళు కొట్టలే. ఎట్లా కొట్టారు? ఆ కొరడా తీసుకొని వాడు కొడితే లోపలికి వెళ్తాయి మేకులు. ఊరికే మనం గోరుతో ఇట్టంటేనే 4-5 రోజులు పట్టింది అది సెట్ అవడానికి. అలాంటిది ఆ కొరడాకి మేకులు ఉన్నాయి. ఈ ఈపు మీద ఇట్ట కొట్టినప్పుడు లోపలికి దిగిద్ది. మళ్ళీ దాన్ని బయటకు తీయాలంటే దానివల్ల ఆ ప్రదేశం అంతా చెక్కబడిపోతుంది అన్నమాట. చెక్కబడిపోతుంది అంటే ఆ మాంసం ముక్కలు అలా వచ్చేస్తూ ఉంటాయి. బ్రతికున్నప్పుడు అలా చేయాలి అని అంటే అది చూస్తేనే భయంకరమైన పరిస్థితి. అప్పుడప్పుడు నేను యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. భయంకరంగా ఉంటుంది, అసలు చూడలేము. బ్లడ్ వచ్చే ఫేస్ కానీ ఆ ప్రదేశం కానీ చూడలేము. కానీ ఆయన మన కోసం రిక్తుడయ్యాడు, చేతగాని వాడైపోయాడు. హీ కెన్ డూ. మరణించిన వాడిని లేపాడు నోటి మాటతో. బయటికి రా లాజరు అంటే 3 రోజుల క్రితం మరణించినటువంటి వాడు వచ్చాడు. కానీ ఆ పెయిన్, హీ యాక్సెప్టెడ్ దట్ పెయిన్. ఆ పెయిన్ ఆయన తట్టుకున్నాడు, చివరికి వచ్చేసాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన సిలువలో కార్చేశాడు. ఆయన మరణించాడు అని రూఢి చేసుకోవడానికి చివరికి ఒక బళ్ళెం పట్టుకొని పడిస్తే రక్తం రాలా, నీరు వచ్చింది. సో ఆ పర్సిక్యూషన్లో, ఆయన జర్నీలో మొత్తం కూడా పూర్తిగా ఇక ఎలాంటి ఇది లేదు. అందుకని దెర్ వాజ్ ఎ గ్యాప్. ఈ 7 మాటలు ఒకేసారి మాట్లాడలా. ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, కాసేపు గ్యాప్, మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. సో ఒక్కొక్క మాట మాట్లాడాలి అని అంటే చాలా శక్తి తెచ్చుకోవాలి, చాలా శక్తి. అందుకని కట్ వర్డ్సే ఉంటాయి, కంప్లీట్ వర్డ్స్ ఉండవు. గమనించండి. ఫర్ హూమ్ ఆల్ దీస్ థింగ్స్. ఎవరి కోసమో తెలుసా? మన కోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం తీసుకోవాల్సినటువంటి డెసిషన్, యేసయ్య మన కోసం సిలువలో రక్తం కార్చాడు, దాని ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆయన గొప్ప దేవుడు. మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలడు. నిన్నటి దినాన ఎంత ఎండగా ఉంది, రాత్రి కూడా ఇంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉంది మనకి ఈ రూమ్లో, అవునా కదా? మనం కూర్చోగలవా? వి ప్రేయిడ్, ప్రభువా ఇక్కడ ప్రార్థన జరపడానికి అనుకూలపరచు అని ప్రార్థన చేశాం రాత్రి కదా, ఎంత ప్రశాంతంగా కూర్చున్నాం. సో గాడ్స్ ప్రెజెన్స్ ఉందని వీ హ్యావ్ సీన్ నంబర్ ఆఫ్ టైమ్స్. చాలాసార్లు మన జీవితంలో మరణాపాయకరమైన పరిస్థితుల్లో ఇక ఎవరు ఎలాంటి సహాయం చేయరు అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. విత్ దిస్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ సే దట్ గాడ్ ఈజ్ రియల్. దేవుడు ఉన్నవాడు, అనువాడు. దేవుని చిత్తం మన జీవితంలో జరగబోతాం. కాబట్టి క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండాలి. గమనించండి, మనందరం కూడా ఆయన ఇచ్చినటువంటి ఆత్మను
దేవునికి మనం సబ్మిట్ చేయాలి. వెన్ యు ఆర్ ఏబుల్ టు లీవ్ దిస్ వరల్డ్, దేవుని దృష్టిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంతమందిని రక్షణలోకి నడిపించావు, ఎంత దేవుడికి నీవు దగ్గరగా ఉన్నావు అనేది ఎవాల్యుయేట్ చేయబోయే రోజు ఒకటి రాబోతా ఉంది. ఆ రోజున యూ హ్యావ్ టు సే ఐ గాట్ విక్టరీ, సమాప్తమైనది అని యేసయ్య చెప్పగలిగినటువంటి మాట చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలిగి ఉండాలి. దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఆయన మన కోసం సెలవులో రక్తం కార్చాడు. తద్వారా మనకు పాప విమోచన జరిగింది. ఇంకా ఎన్నాళ్ళు మనం దేవునికి దూరంగా ఉంటాం? ఎన్నాళ్ళు ఈ లోకపు పరిస్థితుల్లో మనం రాజీ పడిపోతూ ఉంటాం? ఒక్కసారి ఆలోచించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ గోయింగ్ టు బి విత్ యూ. ఆయన వైపు నువ్వు చూస్తే నీ దేవుడు నీతో ఉంటానని చెప్తా ఉన్నాడు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవము కలిగిన దేవా, ఈ వాక్యం విన్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ సన్నిధి దయచేయండి. ఎవరెవరైతే ఏ మాటలు ధ్యానం చేశారో వారిని దీవించండి. వారి ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లింపు చేయండి. నీ రాజ్య వ్యాప్తిలో వారి పాలుభాగస్తులైనందుకు వారిని దీవించమని అడుగుతా ఉన్నా. ఈ పరిచర్యను నీవే ముందుకు నడిపించండి. నాలో ఏ యోగ్యత లేదు, ఏ మంచి లేదు ప్రభువనైనా, నీ చిత్తానుసారంగా నీ కృపను బట్టి రానున్న దినాల్లో గొప్ప పరిచర్య జరగడానికి సహాయం చేయండి. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధులను ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.